ఫుల్ రెడీ అయినా ఎక్కడికైనా తీసుకుపోతున్నావా? కూరగాయలు తీసుకొచ్చిన. బయటికి మాత్రం తీసుకోపోకు. తీసుకోపోతా నెక్స్ట్ వీకెండ్. ఎవరైనా చూస్తే మంచిగా రెడీ అయ్యారు, మంచిగా అవుటింగ్ పోతురు అనుకోవాలి. చేతిలోనేమో కొత్తిమీర కట్ట పట్టుకొని నిల్చున్నావు. కూరగాయలు తీసుకొచ్చిన ఫ్రెష్. ఏం చేస్తున్నావు మళ్ళా? నేను స్పైసీ తవా చికెన్. చెప్పు మళ్ళా. మేర్లైన్ పీసెస్ తీసుకున్నా. యాక్చువల్లీ 10 తీసుకున్నా, ఈడ చూపినికి సరిపోదు కాబట్టి ఈడ 4 తీసుకున్నా. ఇవి 10కి సరిపడా ఇంగ్రీడియంట్స్. మన జింజర్ గార్లిక్ ఆల్రెడీ దంచి పెట్టిన, కర్రీ లీవ్స్ డ్రైవి, సోంపు, గ్రీన్ చిల్లీ, డ్రై చిల్లీ రెడ్, మళ్ళా జీలకర్ర, మిరియాలు, ఉప్పు, మళ్ళా కొత్తిమీర. నీకు ఇంగ్రీడియంట్స్ గుర్తులేవు, వంట ఏం చేస్తావు? ఏదో చేస్తున్నా కదా. ఇగో ఆనియన్స్, ఇవన్నీ మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి, కానీ మొత్తం ఫైన్ పేస్ట్ చేయకుండా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెడదాం. మ్యారినేట్ చేసుకున్నాము, 1/2 అవర్ అయిపోయింది. మనం కోర్స్ గ్రైండ్ చేసుకున్నది దీంట్లో వేద్దాం. ఇంతకుముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఇట్లా గ్రైండ్ చేసుకున్నాము. దీన్ని చికెన్కి పట్టిద్దాం. ఇప్పుడు తవా వేడైంది, కొంచెము ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకున్నాం. ఇప్పుడు పీసెస్ పెట్టుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇది ఏదైతే గ్రేవీ ఉందో మంచి ఇట్లా పైన వేసుకొని, ఆ గ్రేవీ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ పిండుకొని తినరు, క్రేజీ ఉంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ కొట్టి ఫాలో కండి, నచ్చకపోతే స్కిప్ చేయండి.